భారత్లో మరోసారి ఎయిడ్స్ వ్యాధి పంజా విసురుతోంది. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో ఎయిడ్స్ వ్యాప్తి, మరణాల సంఖ్య అధికంగా ఉండటం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం గత 5 ఏళ్లలో అంటే 2020 నుంచి 2024 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 44,140 మంది ఎయిడ్స్ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం 1,81,000 ఎయిడ్స్ బాధితుల మరణాల్లో కేవలం తెలుగు రాష్ట్రాల వాటాయే సుమారు 25% ఉండడం గమనార్హం. అంటే దేశంలో ఈ మహమ్మారితో మరణిస్తున్న ప్రతి నలుగురిలో ఒకరు తెలుగు రాష్ట్రాల వారే కావడం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సంఖ్యలో విభజనగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో 32,642 మంది, తెలంగాణలో 11,498 మంది ఎయిడ్స్తో మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒకప్పుడు HIV నియంత్రణలో ఆదర్శంగా నిలిచిన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు మరణాల రేటులో అగ్రస్థానంలో ఉండడం ఆందోళనకరంగా మారింది. వలస కార్మికుల సంఖ్య పెరగడం, సురక్షితం కాని లైంగిక సంబంధాలు, IT సెక్టార్లో విచ్చలవిడి శృంగారం, అలాగే ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలు మొక్కుబడిగా సాగడం ఈ మరణాలకు ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా డిసెంబర్లో విడుదలైన రాష్ట్ర నివేదికలకు తాజా గణాంకాలు భిన్నంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో HIV వ్యాప్తి రేటు 2023లో 0.44% నుంచి 2025 నాటికి 0.41% తగ్గిందని తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంఘం డిసెంబర్లో వెల్లడించింది. అదే సమయంలో ఎయిడ్స్ సంబంధిత మరణాలు 80% తగ్గాయని తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో 1,98,290 మంది HIV బాధితులు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోనూ HIV నియంత్రణలో గణనీయమైన పురోగతి కనిపించిందని డిసెంబర్ నివేదిక వెల్లడించింది. 2015-16లో 2.34%గా ఉన్న పాజిటివిటీ రేటు 2024-25 నాటికి 0.58%కి తగ్గిందని, ఎయిడ్స్ సంబంధిత మరణాలు 88.72% తగ్గినట్లు నివేదిక పేర్కొంది. అయితే ఈ నివేదికకు భిన్నంగా తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఎయిడ్స్ కేసులు, మరణాల సంఖ్య పెరగడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇక ప్రపంచ స్థాయిలో చూస్తే భారత్లో ప్రస్తుతం 25,61,000 మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వారిలో 13,97,000 మంది పురుషులు, 11,64,000 మంది మహిళలు ఉన్నారు. ఈ గణాంకాల ప్రకారం దక్షిణాఫ్రికా తర్వాత భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద HIV బాధితులు ఉన్న దేశంగా నిలిచింది. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 3,99,000 మంది, ఆంధ్రప్రదేశ్లో 3,10,000 మంది, కర్ణాటకలో 2,91,000 మంది, తెలంగాణలో 2,00,000 మంది HIV బాధితులు ఉన్నారు. దేశంలోని మొత్తం బతికి ఉన్న HIV రోగుల్లో 74% మంది కేవలం 9 రాష్ట్రాల్లోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కేంద్ర నివేదిక ప్రకారం కొత్తగా నమోదవుతున్న ఎయిడ్స్ కేసుల్లో 73% లైంగిక సంక్రమణ ద్వారానే వ్యాప్తి చెందుతున్నాయి. దేశంలో వయోజనుల HIV వ్యాప్తి రేటు 0.20%గా ఉండగా వార్షిక సంక్రమణ రేటు ప్రతి 1000 మందికి 0.05 మాత్రంగానే ఉంది. 2010 నుంచి 2024 మధ్య కాలంలో భారత్లో కొత్త HIV ఇన్ఫెక్షన్లు 49% తగ్గాయని, ఎయిడ్స్ సంబంధిత మరణాలు 81% తగ్గాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి JP నడ్డా డిసెంబర్ నివేదికలో వెల్లడించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిస్థితులు ప్రభుత్వాలను, సమాజాన్ని తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే విధాత ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.